బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. ప్రేమైన సహోదరులారా, సోదరీమణులారా, ఎవరికైతే ఉర్దూ భాష రాదో వాళ్ళు కూడా ఉర్దూ నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా ఉపయోగమైంది. అలాగనే మన దీన్, మన ఇస్లాం ఏదైతే ఉందో అరబీ తర్వాత ఏదైనా భాషలో పూర్తిగా లభించింది, పూర్తిగా ఉంది అంటే అది కేవలం ఉర్దూ భాషనే. అయితే మన ఆంధ్ర, తెలంగాణలో చాలా ప్రదేశాలలో ఉర్దూ రాని వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని వేరుగా కాకుండా తెలుగు బాయిలంటారు. కానీ వాళ్ళ యొక్క వృత్తిని బట్టి దూదేకులు, అలాగనే పింజారీ, నూరు భాష, లదాఫ్ ఇవన్నీ పిలవకూడదు. ఎందుకంటే కొంతమంది ఈ యొక్క పలుకుల్ని ఇష్టపడరు. అందుకని మనం గూడా వదిలేయాలి. అయితే విషయం ఏందంటే, ప్రత్యేకంగా మన ఆంధ్ర, తెలంగాణలో ఎవరైతే పండితులున్నారో, ఎథెంటిక్ ఉలమాలు, ధర్మ పండితులున్నారో వాళ్ళతో చిన్న మనవి ఏందంటే, వాళ్ళు తెలుగు నేర్చుకోండి. తెలుగులో చెప్పండి బయాన్లు గూడా. మనం చూసినట్టయితే తమిళనాడులో, అలాగనే కర్ణాటకలో, అలాగనే కేరళలో, లేకపోతే బంగ్లాదేశ్‌లో చాలా ప్రదేశాలలో వాళ్ళ యొక్క పుట్టుక భాష అంటే మాతృభాష నేర్చుకొని వాళ్ళు మాట్లాడతారు, నచ్చజెప్తారు. చూడండి, మనకి ఈ యొక్క తెలుగులో మనం చెప్పటం రాక చాలామంది వాళ్ళని ముస్లిమ్స్ మనం వాళ్ళు భాష రాకపోవటం వల్ల వాళ్ళని ముస్లిమ్స్ అంటే గూడా ఒప్పుకోవట్ల. మేము దూదే కులంలో అంటున్నారు. కానీ వాళ్ళు పుట్టేది ఇస్లాంలోనే, పెరిగేది ఇస్లాంలోనే. రేపు మరణించిన తర్వాత గూడా వాళ్ళకి ఇస్లాం పద్ధతిలోనే అంత్యక్రియలు చేస్తారు. అయితే చిన్న మనవి ఏందంటే, ఆంధ్ర ఆర్ తెలంగాణలో ఉర్దూలో లక్షలాది మందున్నారు. ఎంత పక్క దేశంలో గూడా ఉర్దూలో జెప్తారు. ప్రపంచంలో ఇంటర్నేషనల్ ఆ యొక్క భాష అయిపోయిందనమాట ఉర్దూ. అయితే పెద్ద పెద్ద పండితులు ఎవరైతే ఉన్నారో, దయచేసి ఈ యొక్క ఉర్దూ రాని వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో, ఎవరైతే ఈ తెలుగు బాయలని పిలువబడతారో, వాళ్ళకి కొద్దిగా తెలుగులో నచ్చజెప్పండి. ఎందుకంటే వాళ్ళకి మనం తెలుగులో చెప్పలేకపోయినందువల్ల వాళ్ళు మాలలేసుకుంటున్నారు. వాళ్ళు విగ్రహారాధన, షిర్క్‌లో వాళ్ళు అయిపోతున్నారు. అందుకని అందరితో మనవి ఏందంటే, అందరూ గూడా ప్రయత్నం చేయండి. అందరూ గూడా తెలుగులో చెప్పే ప్రయత్నం జేయండి. అల్లాహ్ తాలా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.